హాయ్! వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఈరోజు నేను ఎంబీఏ థర్డ్ సెమిస్టర్ వాళ్ళ కోసం టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ నుంచి యూనిట్ 4లో టాప్ 3 క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, లాస్ట్ వరకు వినండి. ఓకేనా? సో, ఈ టాప్ 3 క్వెషన్స్ అన్నమాట. ఎందుకంటే ఇవి రిపీటెడ్ క్వెషన్స్ అలాగే ఇంపార్టెంట్ క్వెషన్స్. సో, ఈ 3 క్వెషన్స్ అనేటివి పర్ఫెక్ట్ అయితే మీరు ఎగ్జామ్‌లో ఎటువంటి క్వెషన్ వచ్చినా గాని మీరు రాయగలుగుతారన్నమాట. ఓకేనా? సో, నేను లాస్ట్ వరకు చెప్తాను. మంచిగా వినండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానెల్‌ని. అయితేనే మంచిగా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే? సో, ఫస్ట్ క్వెషన్ చూసుకుంటే వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అండ్ కాస్ట్ ఆఫ్ సిక్స్ సిగ్మా? అంటే ఇక్కడ చూసుకోండి ఇంట్రొడక్షన్. సిక్స్ సిగ్మా is the quality management methodology focused on reducing defects, improving processes, and achieving near perfect performance through data driven decision making. ఓకే. ఏంటంటే సిక్స్ సిగ్మా అనేది ఒక క్వాలిటీ మేనేజ్మెంట్ మెథడాలజీ అన్నమాట. సో, దీని యొక్క ఎయిమ్ ఏందంటే డిఫెక్ట్స్ తగ్గించడం, అలాగే ప్రాసెస్ ఇంప్రూవ్ చేయడం, ఇంకా డాటా ఆధారంగా డెసిషన్ తీసుకోవడం అన్నమాట. ఓకే. ఇక్కడ బెనిఫిట్స్ చూసుకుంటే, బెనిఫిట్స్ ఆఫ్ సిక్స్ సిగ్మా చూసుకుంటే ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి రెడ్యూసెస్ డిఫెక్ట్స్ అండ్ ఎర్రర్స్ ఇన్ ద ప్రాసెసెస్. సో, డిఫెక్ట్స్, ఎర్రర్స్ తగ్గిస్తదన్నమాట ప్రాసెసెస్‌లో. నెక్స్ట్ ఇంప్రూవ్స్ ప్రొడక్ట్ అండ్ సర్విస్ క్వాలిటీ. ఏం చేస్తది? ఇంప్రూవ్ చేస్తది. ప్రొడక్ట్స్‌ని ఇంప్రూవ్ చేస్తది. అలాగే సర్విస్ క్వాలిటీని కూడా ఇంప్రూవ్ చేస్తది. అలాగే నెక్స్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ లాయల్టీని కూడా పెంచుతదన్నమాట. ఇట్లా ఏంటి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ లాయల్టీ పెరుగుతుంది. కంప్లెయింట్స్ తగ్గితే కస్టమర్ కూడా హ్యాపీగా ఉంటాడు. అట్లా. నెక్స్ట్ ఏంటి ప్రాసెస్ ఎఫిషియన్సీ. ఇక్కడ ప్రాసెస్ ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్‌నెస్ కూడా పెరుగుతుంది. టైమ్ వర్క్ అనేది, రీవర్క్ అనేది తగ్గుతుంది. సారీ టైమ్ అండ్ రీవర్క్ తగ్గుతుంది. అట్లా. నెక్స్ట్ రెడ్యూసెస్ ఆపరేషనల్ అండ్ ప్రొడక్షన్ కాస్ట్. అంటే ఏంటి? ఆపరేషనల్ అండ్ ప్రొడక్ట్ కాస్ట్ తగ్గుతుంది. స్క్రాప్ వర్క్ గాని, రీవర్క్ గాని, కాస్ట్ కట్ గాని ఇట్లాంటివి ఉండవన్నమాట. నెక్స్ట్ కన్సిస్టెన్సీ. ఇక్కడేంటి కన్సిస్టెన్సీ అండ్ స్టాండర్డైజేషన్. అంటే ఏంటి? ఇక్కడ సేమ్ ప్రాసెస్, సేమ్ అవుట్‌పుట్ ఉంటదన్నమాట. మంచి స్టాండర్డైజేషన్‌ని ఫాలో అయితారు. అట్లా. నెక్స్ట్ ఏంటి? ఎంకరేజెస్ డేటా బేస్డ్ డెసిషన్ మేకింగ్. అంటే డేటా బేస్డ్ డెసిషన్ మేకింగ్ ఎంకరేజ్ అవుతుందన్నమాట. గెస్ వర్క్ గాదు. నంబర్స్ లైక్ మంచిగా వాళ్ళు అనుకున్నది మంచిగా డాటా ఆధారంగా మంచిగా డెసిషన్ చేసుకొని మేకింగ్ డెసిషన్స్ తీసుకుంటారనమాట. సో, అటువంటి దానికి ఎంకరేజ్ చేస్తది ఇది. ఓకే. నెక్స్ట్ ఏంటి? ఎన్హాన్సెస్ ఆర్గనైజేషనల్ ప్రాఫిటబిలిటీ అండ్ కాంపిటేటివ్‌నెస్. ఏంటి? ప్రాఫిటబిలిటీ అండ్ కాంపిటేటివ్‌నెస్‌ని పెరుగుతదనమాట. క్వాలిటీ ప్లస్ కాస్ట్ కంట్రోల్ అంటే ఏమైతది? ప్రాఫిట్ వస్తది. అట్లనమాట. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు ఒక ఫ్యాక్టరీలో 20% డిఫెక్ట్స్ ఉండేవన్నమాట. సో, సిక్స్ సిగ్మా అప్లై చేసిన తర్వాత ఈ మెథడాలజీని అప్లై చేసిన తర్వాత డిఫెక్ట్స్ అనేటివి 3%కి తగ్గినాయి. అంటే రీవర్క్ కాస్ట్ తగ్గింది, ప్రాఫిట్ పెరిగిందన్నమాట. అట్లనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కాస్ట్ ఆఫ్ సిక్స్ సిగ్మా అంటే ఏమేం ఖర్చులుంటాయి చూడండి. ఫస్ట్ వన్ హై ఇనిషియల్ ట్రైనింగ్ కాస్ట్ ఫర్ ఎంప్లాయీస్. సో, ట్రైనింగ్ చేయడానికి హై ఇనిషియల్ కాస్ట్ ఉంటదన్నమాట. స్టార్టింగ్‌లో మస్తు కాస్ట్ ఉంటది ఎంప్లాయీస్‌ని ట్రైన్ చేయడానికి. అట్లా. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్. గ్రీన్ బెల్ట్, బ్లాక్ బెల్ట్ లాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట. సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్. సో, వీటికి కూడా కాస్ట్ ఎక్కువుంటది. నెక్స్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ డాటా కలెక్షన్ అండ్ అనాలిసిస్ టూల్. సో, డాటా కలెక్షన్ కోసము అనాలిసిస్ టూల్స్‌ని తీసుకోవాల్సొస్తది. వాటిపైన ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారనమాట. ఇది కూడా కాస్ట్ ఎక్కువ. నెక్స్ట్ కన్సల్టెన్సీ అండ్ ఇంప్లిమెంటేషన్ ఎక్స్‌పెన్సెస్. ఏంటి? కన్సల్టెన్సీ, ఇంప్లిమెంటేషన్ కాస్ట్ అంటే ఎక్స్‌పర్ట్స్ అవసరం గదా! మనకి ఎక్స్‌పర్ట్స్ తోనే గదా పనయ్యేది. సో, వాళ్ళకి గూడా కొద్దిగా ఖర్చు పెట్టాల్సొస్తది. నెక్స్ట్ టైమ్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రాజెక్ట్స్. ఏంటి? ఇక్కడ ఇమ్మీడియేట్ రిజల్ట్స్ రావు. కొద్దిగా టైం పడతది. అట్లా. ఏదైనా ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి టైం పడతది. నెక్స్ట్ రెసిస్టెన్స్ టు చేంజ్ ఫ్రమ్ ద ఎంప్లాయీస్. ఏంటి? ఎంప్లాయీస్ రెసిస్టెన్స్ చేంజ్ అంటే పాత విధానమే అనుకుంటారు. కానీ ఏంటి? లైక్ కొద్దిగా డిఫరెంట్‌గా చేంజ్ మెల్లమెల్లగా చేంజ్ అయితారనమాట. అట్లా. నెక్స్ట్ ఇనీషియల్ ప్రొడక్టివిటీ లాస్ డ్యూరింగ్ ద ట్రాన్సిషన్ ఫేజ్. ఏంటంటే ఇనీషియల్ ప్రొడక్టివిటీ డ్రాప్. ట్రాన్సాక్షన్ ఫేజ్‌లో స్పీడ్ తగ్గుతాయన్నమాట. అట్లా. నెక్స్ట్ కంక్లూజన్ చూసుకుంటే ఆల్‌దో సిక్స్ సిగ్మా ఇన్వాల్వ్స్ సిగ్నిఫికెంట్ ఇనిషియల్ టూల్స్, ఇట్స్ లాంగ్ బెనిఫిట్స్ ఈస్ క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్ అండ్ కాస్ట్ రిడక్షన్ ఔట్‌వే ద కాస్ట్. అంటే ఏంటి? సిక్స్ సిగ్మాలో మొదట ఖర్చున్నా గానీ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అంటే ఎక్కువుంటాయన్నమాట. ఏంటి? క్వాలిటీకి క్వాలిటీ వస్తది. కాస్ట్ కంట్రోల్‌కి కాస్ట్ కంట్రోల్ అయితది. అట్లనమాట. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ చూసుకుంటే వాట్ ఈస్ సిక్స్ సిగ్మా అండ్ ఎక్స్‌ప్లెయిన్ ద థియరిటికల్ ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ ఇట్. అంటే ఇక్కడ ఆల్రెడీ సిక్స్ సిగ్మా గురించి చెప్పాను. ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చూడండి. సిక్స్ సిగ్మా ఈస్ ఎ డిసిప్లినెడ్ స్టాటిస్టికల్ అండ్ డాటా డ్రివెన్ అప్రోచ్ అండ్ యూజ్డ్ టు ఇంప్రూవ్ క్వాలిటీ బై ఎలిమినేటింగ్ డిఫెక్ట్స్ అండ్ మినిమైజింగ్ ప్రాసెస్ వేరియేషన్ అన్నమాట. ఓకే. ఆల్రెడీ చెప్పేసిన మీకు. ఏంటి వాట్ ఈస్ ఇక్కడ కూడా ఉంది. వాట్ ఈస్ సిక్స్ సిగ్మా అని. వాట్ ఈస్ సిక్స్ సిగ్మా ఈస్ ఎ క్వాలిటీ మెథడాలజీ దట్ ఎయిమ్స్ టు అచీవ్ ఏ డిఫెక్ట్ లెవెల్ ఆఫ్ నో మోర్ దట్ 3.4 డిఫెక్ట్స్ పర్ మిలియన్ ఆపర్చునిటీస్. సో, 3.4 డిఫెక్ట్స్ మిలియన్ ఆపర్చునిటీకి ఉంటాయన్నమాట. అట్లా. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ చూసుకుంటే
ఇక్కడ ఇప్పుడు ఇక్కడ 3.4 డిఫెక్ట్స్ పర్ మిలియన్ ఆపర్చునిటీస్ అంటే ఏంటంటే 10,00,000 అవకాశాలలో కేవలం 3.4 డిఫెక్ట్స్ మాత్రమే ఉండే క్వాలిటీ లెవెల్ అన్నమాట. ఈ సిక్స్ సిగ్మా యూజ్ చేస్తే. అట్లా 10,00,000లో 10,00,000 యూనిట్స్‌లో జస్ట్ 3.4 యూనిట్సే డిఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటదన్నమాట. ఒకవేళ ఈ సిక్స్ సిగ్మా మెథడాలజీ యూజ్ చేస్తే. అట్లనమాట. సో, ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ చూసుకుంటే ఫోకసెస్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్. సో, కస్టమర్ రిక్వైర్మెంట్ మీదనే ఫోకస్ చేస్తది. అలాగే ప్రాసెస్ వేరియేషన్ తగ్గించడం. అలాగే స్టాటిస్టికల్ టూల్స్ అండ్ అనలిటికల్ టూల్స్ యూజ్ చేయడం. స్ట్రక్చర్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటది. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ సర్వీసెస్ రెండిటికి అప్లికబుల్ అయితది. ఏంటి మ్యానుఫ్యాక్చరింగ్‌కి అలాగే సర్వీస్ ప్రాసెస్‌కి అప్లికబుల్ అయితదనమాట. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే థియరిటికల్ ఫ్రేమ్‌వర్క్స్ ఆఫ్ సిక్స్ సిగ్మా చూసుకుంటే కీ ఎలిమెంట్స్ చూసుకోండి. ఏంటి ఇక్కడ కస్టమర్ ఫోకస్, అండర్‌స్టాండింగ్ కస్టమర్ నీడ్స్, ప్రాసెస్ ఓరియంటేషన్ అంటే ఇంప్రూవింగ్ ప్రాసెస్ పెర్ఫార్మెన్స్, డేటా డ్రైవెన్ డెసిషన్ మేకింగ్ అంటే మనం ఏమైనా డెసిషన్ తీసుకున్నప్పుడు మంచిగా డెప్త్‌గా ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు. మంచి డేటా కలెక్ట్ చేసుకొని. నెక్స్ట్ కంటిన్యూయస్ ఇంప్రూవ్‌మెంట్. ఎప్పటికైనా కంటిన్యూయస్‌గా ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటుంది. డే బై డే ఇంక్రీజ్ అయితదనమాట ఇంప్రూవ్‌మెంట్. నెక్స్ట్ స్ట్రాంగ్ లీడర్‌షిప్ ఇన్వాల్వ్‌మెంట్. అందరూ మంచి మంచి ప్రొఫెషనల్స్, మంచి స్కిల్డ్ ఎక్స్‌పర్ట్సే ఇన్వాల్వ్‌మెంట్ ఉంటదనమాట. అట్లా అలటపోలుండరు. మంచిగా ట్రైన్డ్ అయ్యి మంచి స్కిల్ అయి ఉండి, మంచిగా నేర్చుకున్న వాళ్ళే ఇన్వాల్వ్‌మెంట్ ఉంటదనమాట అట్లా. నెక్స్ట్ సిగ్మా లెవెల్ కాన్సెప్ట్ ఏంటి? సిగ్మా రిప్రజెంట్స్ స్టాండర్డ్ డీవియేషన్, హైయర్ సిగ్మా లెవెల్ మీన్స్ ఫ్యూవర్ డిఫెక్ట్స్, సిగ్మా రిప్రజెంట్ వరల్డ్ క్లాస్ పెర్ఫార్మెన్స్. అంటే ఏంటి? ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ అలాగే ఫ్యూవర్ డిఫెక్ట్స్ అంటే హైయర్ సిగ్మా లెవెల్ అంటే ఏంటి? తక్కువ డిఫెక్ట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడేంటి వరల్డ్ క్లాస్ పెర్ఫార్మెన్స్ అంట. సిక్స్ సిగ్మా రిప్రజెంట్ వరల్డ్ క్లాస్ పెర్ఫార్మెన్స్ అంటే ఎటువంటి డిఫెక్ట్స్ లేకుండా తక్కువ డిఫెక్ట్స్‌తోని మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వడం అన్నమాట. ఒకవేళ సిక్స్ సిగ్మా మెథడాలజీ యూజ్ చేస్తే. అట్లా. కంక్లూజన్. ద సిక్స్ సిగ్మా ఫ్రేమ్‌వర్క్ combines statistical thinking, customer focus and structured improvement to achieve operational excellence. ఇక్కడ ఏంది సిక్స్ సిగ్మా ఏమేమి ఇస్తది? స్టాటిస్టికల్ థింకింగ్ చేసి, మంచిగా కస్టమర్ పైన ఫోకస్ చేసి, స్ట్రక్చర్డ్ ఇంప్రూవ్‌మెంట్ రావడానికి ఆపరేషన్స్ అనేది చేస్తాయన్నమాట. మంచి ఎక్సలెన్స్ రావడానికి ట్రై చేస్తది. అట్లా. సో, థర్డ్ క్వెషన్ చూసుకుంటే నెక్స్ట్ ఏంటి? థర్డ్ క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ ద సిక్స్ సిగ్మా ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ అండ్ ఆల్సో ఎక్స్‌ప్లెయిన్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఇట్. అంటే ఏంటి? వాటి యొక్క రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ గురించి అడుగుతున్నది. ఓకే. సో, ఇక్కడ చూసుకుంటే ఇంట్రొడక్షన్‌లో సిక్స్ సిగ్మా యూజెస్ ఎ స్ట్రక్చర్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడాలజీ అండ్ క్లియర్‌లీ డిఫైన్డ్ రోల్స్ టు ఎన్ష్యూర్ సక్సెస్‌ఫుల్ క్వాంటిటీ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్స్. ఒక మంచిగా సక్సెస్‌ఫుల్ క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్స్ రావడానికి మనకు సిక్స్ సిగ్మా మంచి రోల్ ప్లే చేస్తది. మంచి మెథడాలజీని యూజ్ చేస్తదన్నమాట. మంచి స్ట్రక్చర్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటదన్నమాట. అట్లా. ఇక్కడ చూసుకుంటే సిక్స్ సిగ్మా ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్. ఇక్కడ ఏంటి DMAIC అంటారు షార్ట్ ఫార్మ్‌లో. ఓకే. సో, దాని యొక్క డెఫినిషన్ చూసుకోండి. డిఫైన్ ద ప్రాబ్లమ్ అండ్ కస్టమర్ రిక్వైర్మెంట్స్. ఏంటి? ప్రాబ్లమ్‌ని డిఫైన్ చేసుకొని కస్టమర్ రిక్వైర్మెంట్స్‌ని తీసుకుంటది. ఐడెంటిఫై ద ప్రాజెక్ట్ గోల్స్ అండ్ స్కోప్. సో, ప్రాజెక్ట్ యొక్క గోల్స్, స్కోప్‌ని ఐడెంటిఫై చేస్తది. నెక్స్ట్ మెజర్‌లో చూసుకుంటే మెజర్ ద కరెంట్ ప్రాసెస్ పెర్ఫార్మెన్స్. ఇప్పుడున్న ప్రాసెస్ పెర్ఫార్మెన్స్‌ని మెజర్ చేస్తది. కలెక్ట్ రిలెవెంట్ అండ్ అక్యురేట్ డాటా. సో, మంచి రిలెవెంట్ అండ్ అక్యురేట్ డాటానే కలెక్ట్ చేస్తది. నెక్స్ట్ అనలైజ్‌లో చూసుకుంటే ఐడెంటిఫై ద రూట్ కాజ్ ఆఫ్ ద డిఫెక్ట్స్. రూట్ కాజ్ నుంచి ఆ డిఫెక్ట్ యొక్క రూట్ కాజ్‌ని ఐడెంటిఫై చేస్తారనమాట. అనలైజ్ డాటా టు ఫైండ్ సోర్స్ ఆఫ్ వేరియేషన్. సో, ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది? ఎక్కడ వేరియేషన్ వచ్చింది? సో, ఆ సోర్స్‌ని ఐడెంటిఫై చేస్తాడనమాట. అనలైజ్ చేస్తాడు. ఎక్కడి నుంచి ఇది వచ్చింది? సో, దేనివల్ల వచ్చిందని చెప్పేసి డాటా అనలైజ్ చేస్తాడనమాట. డెవలప్ అండ్ ఇంప్లిమెంట్ సొల్యూషన్స్. సో, ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చిందో అక్కడ ఇంప్రూవ్ అయితదనమాట. డెవలప్ చేసుకుంటది. వాళ్ళ యొక్క సొల్యూషన్స్ అనేటివి ఇంప్లిమెంట్ చేస్తది. ఆప్టిమైజ్ ప్రాసెస్ పెర్ఫార్మెన్స్. సో, ఆ పెర్ఫార్మెన్స్‌ని ఆప్టిమైజ్ చేస్తది. మంచిగా ప్రాసెస్ చేసేసి ఆప్టిమైజ్ చేస్తదనమాట. నెక్స్ట్ కంట్రోల్. ఏంటి? మానిటర్ ఇంప్రూవ్డ్ ప్రాసెస్. ఏంటి అంటే ఇంకొకసారి ఎటువంటి డిఫెక్ట్స్ రాకుండా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తాదనమాట. అంటే రాకముందే జాగ్రత్త పడడం అనమాట. ఎన్ష్యూర్ సస్టైన్డ్ పెర్ఫార్మెన్స్ త్రూ కంట్రోల్స్. సో, ఏంటి? ఎప్పటికప్పుడు మంచి పెర్ఫార్మెన్స్ ఉండేటట్టు చూసుకుంటదనమాట. మంచి కంట్రోల్‌లో మెయింటైన్ చేస్తారనమాట. అట్లా. వాటి యొక్క రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే టాప్ మేనేజ్మెంట్ ప్రొవైడ్స్ లీడర్‌షిప్ అండ్ స్ట్రాటజిక్ డైరెక్షన్. ఏంటి? మంచి లీడర్స్, మంచి స్టాఫ్, మంచి టీమ్ లీడర్స్, మంచి మేనేజర్స్ అనేటి మంచి స్ట్రాటజిక్ డైరెక్షన్‌లో తీసుకెళ్తారనమాట ప్రాసెస్‌ని. సపోర్ట్ సిక్స్ సిగ్మా ఇనిషియేటివ్స్. ఏంటి? సిక్స్ సిగ్మా ఇనిషియేటివ్స్‌ని సపోర్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ చాంపియన్. సెలెక్ట్ ద ప్రాజెక్ట్స్ అండ్ రిమూవ్స్ ఆర్గనైజేషన్ బ్యారియర్స్. ఏంటి? మంచి ప్రాజెక్ట్స్ తీసుకొని ఎటువంటి బ్యారియర్స్ లేకుండా ప్రాజెక్ట్స్‌ని మంచిగా రన్‌అప్ చేస్తాయన్నమాట. ఆర్గనైజేషన్‌లు మంచిగా రన్ అయ్యేటట్టు చూసుకుంటాయన్నమాట. నెక్స్ట్ మాస్టర్ బ్లాక్ బెల్ట్ అంటే ఏంటి? ఇక్కడ ట్రైన్స్ అండ్ మెంటర్స్ బ్లాక్ బెల్ట్స్ ప్రొవైడ్స్ టెక్నికల్ ఎక్స్‌పర్టైజ్. ఏంటంటే టెక్నికల్ ఎక్స్‌పర్టైజ్‌ని ప్రొవైడ్ చేస్తాయన్నమాట. ఇక్కడ మాస్టర్ బ్లాక్ బెల్ట్ అనే కోచింగ్. నెక్స్ట్ బ్లాక్ బెల్ట్ ఏంటి?
లీడ్స్ సిక్స్ సిగ్మా ప్రాజెక్ట్స్. సిక్స్ సిగ్మా యొక్క ప్రాజెక్ట్స్ అనేటివి లీడ్ చేస్తదనమాట. అప్లై స్టాటిస్టికల్స్ టూల్స్ ఏంది అప్లైస్ ఏమో ఏం చేస్తది స్టాటిస్టికల్స్ టూల్స్ అప్లై చేసి ప్రాసెస్‌ని రన్ చేస్తది. గ్రీన్ బెల్ట్ సపోర్ట్ బ్లాక్ బెల్ట్ ప్రాజెక్ట్స్ అంటే బ్లాక్ బెల్ట్ యొక్క ప్రాజెక్ట్స్‌ని సపోర్ట్ చేస్తాయన్నమాట గ్రీన్ బెల్ట్. ఓకే. వర్క్స్ యాస్ ఎ పార్ట్ టైమ్ ఆన్ ది ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్స్ ఏంటి పార్ట్ టైమ్ లాగా వర్క్ చేస్తదంట. ఏంది ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్స్ పైన అట్లా. సో, ఇక్కడ కంక్లూజన్ చూసుకుంటే ద డీఎంఈఏ ఐసీ అప్రోచ్ డిఫైన్డ్ రోల్స్ ఎన్ష్యూర్ ఎ సిస్టమిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ సక్సెస్‌ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సిక్స్ సిగ్మా. అంటే సిక్స్ సిగ్మా మంచిగా సక్సెస్‌ఫుల్‌గా ఇంప్లిమెంట్ చేసి, ప్రాబ్లమ్ సాల్వింగ్ మంచిగా చేసి, సక్సెస్‌ఫుల్‌గా మంచిగా రన్ అయ్యేటట్టు, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ, డిఫెక్ట్స్ అన్నీ సాల్వ్ అయ్యేటట్టు చూసుకుంటారనమాట. ఒక సిస్టమిక్ ప్రాసెస్‌లో మంచిగా రన్ చేసుకుంటారనమాట. ఈ సిక్స్ సిగ్మా యూజ్ చేసి వాళ్ళ కస్టమర్ యొక్క ప్రాబ్లమ్స్, ఒక వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ యొక్క మంచిగా డెవలప్‌మెంట్ అనేది మంచిగా చేసుకుంటారనమాట. అట్లా. ఇంతే అనమాట. జస్ట్ 3 క్వెషన్స్ అన్ని సిక్స్ సిగ్మా పైనే ఆధారపడి ఉన్నాయి క్వెషన్స్ ఇవన్నీ. కాన్సెప్ట్ అనేది సేమ్ ఉంటది. కొద్దిగా అటు ఇటు జస్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అడిగిండు. ఒక దగ్గర థియరిటికల్ ఫ్రేమ్‌వర్క్ అడిగిండు. ఇంకో దగ్గర ఏమడిండు కాస్ట్ అడిగిండు. ఇంతే. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ తిరిగి చూడండి. ఎక్కడైనా డౌట్ వస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? సో, ఎవరైనా మన వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఈ నోట్స్ అనేది నేను ఇప్పుడు ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేశానో ఈ నోట్స్ అనేది నేను పీడీఎఫ్ సెండ్ చేస్తానన్నమాట మన వాట్సాప్ కమ్యూనిటీలో. అలాగే మీరు మన ఇన్‌స్టా పేజ్‌ని ఫాలో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఎందుకంటే మీరు ఇన్‌స్టా ఎక్కువ వాడతారు కదా మన యూత్ పిల్లలు. అందుకనే ఇన్‌స్టా పేజ్‌ని ఫాలో అయితే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ వస్తుంటాయి. ఓకేనా? నా లింక్స్ అనేటివి నా డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.